ముందుగా అందరికీ కూడా జై శ్రీరామ్ అండి. నేను ఈ క్రైమ్ స్టోరీ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది ఇన్స్టాలోని వాళ్ళకి తెలిసిన క్రైమ్ స్టోరీస్ నాకు సెండ్ చేయడం స్టార్ట్ చేశారు. సరేలే ఆ క్రైమ్ స్టోరీస్ ఏంటా అని చదువుదాం అని చెప్పి స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక ఫేక్ అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ కూడా మీకు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది. అండ్ ఆ మెసేజ్ లో ఏం రాస్తుందంటే, నేను ప్రాస్టిట్యూట్ చేస్తున్నా అన్న నా స్టోరీ విను. స్క్రోల్ చేస్తూ ఈ మెసేజ్ చూడంగానే నేనైతే షాక్ అయిపోయాను పూర్తిగా. అప్పుడే తనతోటి కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాను. సిస్టర్ తో కాన్వర్జేషన్ ఏం జరిగింది అనేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను చూడండి. ఎప్పుడైతే నేను ఈ ఫస్ట్ మెసేజ్ చూసానో తనకు ఒకటే మెసేజ్ చేశాను, చెప్పండి సిస్టర్ అని. తను అప్పుడు నాకు రిప్లై ఇచ్చింది అనమాట. నేను ఒకరిని ప్రేమించి ఇంట్లో వాళ్ళు కాదని 21 ఏళ్లు పెంచిన అమ్మ నాన్నని కాదని ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోయాను. నన్ను ఇంట్లో చాలా బాగా చూసుకునేవారన్న. అసలు ఒంటి మీద గీత కూడా పడకుండా పెంచారు మా అమ్మ నాన్న. ఇవన్నీ బానే చెప్తుంది, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే తను ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని చెప్పారు. మరి ఈ ప్రాస్టిట్యూషన్ ఏంటని అడిగాను అనమాట. అప్పుడు ఆ అమ్మాయి నా తలరాతన్నది ఏదో అయిపోయిందని చెప్పేసి మెసేజ్ చేసింది. దాని తర్వాత నేను తన అలా ఏడుస్తూ ఎమోజీస్ పెడుతుంటే నేను మెసేజ్ పెట్టాను, ప్రెసెంట్ ఏమైనా ప్రాబ్లమా చెప్పండి, నా వంతు సహాయం చేస్తాను మీకు సిస్టర్ అని చెప్పేసి మెసేజ్ చేశాను. లేదన్నా ప్రాబ్లం ఏం లేదు, కానీ నా స్టోరీ మీకు డీటెయిల్ గా చెప్తాను, మీరు వీడియో తీయండి, నా పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని మెసేజ్ చేసింది. సరే చెప్పండి సిస్టర్ అని చెప్పేసి తనకి నేను మెసేజ్ చేయడం జరిగింది అనమాట.